శతాబ్దాల చరిత్రకు సజీవ సాక్ష్యం ఆ ప్రాంతం. అలనాటి సంస్కృతి సాంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు, అద్భుతమైన శిల్పకళా వైభవానికి, అరుదైన వారసత్వ సంపదకు నిలయం ఆ గ్రామం. కులాల కుమ్ములాటలు, మతాల మారణహోమాలకు దూరంగా నిలిచి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఘనత కొలనుపాకదే. అందుకే దేశంలోనే ఎక్కడా లేని కులమఠాలు అక్కడ కనిపిస్తాయి. బౌద్ధ, జైన, వీరశైవ, శైవ మతాలు అక్కడ ప్రాచుర్యం పొందాయి. రాష్ట్రకూటుల నుంచి నిజాం రాజుల వరకు వారి పాలనా విధానాల్ని తెలిపే శాసనాలు అక్కడ దర్శనమిస్తాయి. చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా ఎంతో ప్రాధాన్యమున్న నేల ఏళ్లుగా పాలకుల నిర్లక్ష్యానికి గురవుతోంది. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరిచేందుకు అన్ని రకాల అవకాశాలున్నా నిరాదరణకు గురవుతోంది. రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న యాదాద్రి లక్ష్మీనరసింహుని దేవస్థానానికి అతి సమీపంలో ఉండి అభివృద్ధికి నోచుకోని కొలనుపాక చారిత్రక వైభవంపై క్షేత్రస్థాయి పరిశీలనాత్మక కథనం. యాదాద్రి జిల్లా ఆలేరు మండల కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలనుపాక దేశంలోనే ప్రసిద్ధిగాంచింది. దక్షిణ కాశీగా పేరుగాంచిన కొలనుపాక మహాశైవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది. రాజులు పోయినా, రాజ్యాలు అంతరించినా వారి రాజసం, అధికార దర్పం మాత్రం ఇప్పటికీ కోటలు, గడియల రూపంలో కనిపిస్తూనే ఉంది. అలనాటి వైభవాన్ని, రాజరికాన్ని కళ్లకు కట్టే చారిత్రక కట్టడాలు నేటికీ అందరి మన్ననల్ని పొందుతూనే ఉన్నాయి. అప్పటి రాజులు విశాల దృక్పథంతో, కళాదృష్టితో చేపట్టిన నిర్మాణాలు, శిల్పాలు అలనాటి సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతున్నాయి. కొలనుపాకలో ఒకప్పుడు అన్ని మతాలు పరిఢవిల్లాయి. అందుకు ఇక్కడ నిర్మితమైన ప్రపంచ ప్రఖ్యాత జైన దేవాలయాన్ని నిదర్శనంగా చెప్పుకోవచ్చు. రాజస్థాన్లోని దిల్వారా ఆలయం తరువాత జైనులు అత్యధికంగా సందర్శించే అతిపెద్ద దేవాలయం ఇదే. కొలనుపాక జైనాలయం అత్యంత ప్రాచీనమైన పుణ్యక్షేత్రం. సుమారు 2000 ఏళ్ల కిందట రాష్ట్రకూటులు జైన మతాన్ని పోషించినప్పుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా చరిత్ర చెబుతోంది. ఏళ్లుగా జైనులకు ప్రధాన ప్రార్థనా ప్రాంతంగా వెలుగొందుతూ వస్తోంది. దక్షిణ భారత శైలిలో ఉన్న ఈ శ్వేతాంబర జైన దేవాలయంలో ఆలయ మూల విరాట్ మాణిక్యదేవ్, భగవాన్ వృషభదేవ్ విగ్రహ ప్రతిమ అలౌకికంగా ఉంటుంది. ఈ విగ్రహాలు చీకట్లో సైతం కాంతివంతంగా కనిపించడం విశేషంగా చెప్పుకోవచ్చు. నలుమూలల నుంచి వచ్చిన జైనులు, జైనేతరులు, జైన మతాచార్యులు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రాజస్థాన్ నుంచి తెచ్చిన కుసుటి రాయితో ఈ దేవాలయాన్ని నిర్మించారు. జైనుల సంస్కృతితో పాటు తెలంగాణ చరిత్రకు, సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు, అలనాటి అద్భుతమైన శిల్పకళా వైభవానికి అరుదైన వారసత్వ సంపదకు నెలవు కొలనుపాక. ఎనిమిది, 9 శతాబ్దాల్లో రాష్ట్రకూటులు, 10, 11 శతాబ్దాల్లో కళ్యాణ చాళుక్యులు, 12, 13 శతాబ్దాల్లో కాకతీయులు, తరువాతి కాలంలో ముస్లిం రాజులు, నిజాం ప్రభువులు కొలనుపాక కేంద్రంగా పరిపాలన కొనసాగించారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంతో ఏలిన కళ్యాణి చాళుక్యులకు రెండో ఉపరాజధానిగా కొలనుపాక వెలుగొందింది. సుమారు 20,000 సైన్యంతో ప్రబల శక్తిగల సామ్రాజ్యానికి కొలనుపాక ఉపకేంద్రంగా ఉండేది. మధ్యయుగానికి పూర్వమే కొలనుపాక ఒక శైవ పుణ్యక్షేత్రంగా భాసిల్లిందని శాసనాల ద్వారా తెలుస్తోంది. చాళుక్య, కాకతీయ రాజుల కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు శిలాశాసనాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రకూటుల నుంచి నిజాం రాజుల వరకు జరిగిన పాలన తీరును, అప్పటి సంస్కృతి సంప్రదాయాలు తెలిపే అనేక శాసనాలు కొలనుపాకలో వెలుగుచూశాయి. ముఖ్యంగా పూర్వీకుల శిల్పకళా వైభవానికి కొలనుపాక ప్రతీకగా నిలుస్తోంది.
కొలనుపాకలో లభ్యమైన సరస్వతీదేవి, సప్తమాత్రికలు, కోష్టపంజరం, కోదండరాముడు, వీరగల్లు, సూర్యుడు, అష్టలక్ష్మి లాంటి అరుదైన విగ్రహాలు తెలంగాణలో మరెక్కడా కనిపించవు. ఇక హనుమంతుని కుమారుడిగా చెప్పే మత్స్య వల్లభుని విగ్రహం దేశంలోనే ఎక్కడా దర్శనమివ్వదు. కేవలం శైవమే కాకుండా బౌద్ధ, జైన మతాలకు సంబంధించిన శిల్పాలు సైతం కొలనుపాకలో కొలువు తీరాయి. బుద్ధుడు, మహావీరుని విగ్రహాలు అక్కడ బయలుపడ్డాయి. వీరశైవానికి మూలం ఇది. ఈ సోమేశ్వరాలయం లింగముకెళ్ళి స్వయంభు లింగం, ఈ లింగములకెళ్ళి రేణుకాచార్యులనే ఆ లింగములకెళ్ళి ఉద్భవించి జన్మించి ఒక 20,000 సంవత్సరాల క్రితం ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయనే. ఇక్కడ ఒక పీఠం రంభాపురిలో, కర్ణాటకలో చిక్మంగళూరు డిస్టిక్లో రంభాపురిలో ఈ మొదటి పీఠం సోమేశ్వర పీఠం అక్కడ ఉంది. అక్కడి నుంచి ఉజ్జయిని వెళ్ళి ఉజ్జయినిలో ఒక పీఠం ఏర్పాటు చేశాడు. అక్కడి నుంచి కేదార్ వెళ్ళి కేదార్లో 3వ పీఠము, శ్రీశైలం 4వ పీఠం, కాశీ 5వ పీఠము. ఈ 5 పీఠాలు కూడా ఇక్కడ జన్మించిన రేణుకాచార్యులే ఏర్పాటు చేసి అక్కడ అన్ని దేవస్థానాలు కూడా వారు వేసిన అన్ని పీఠాలలో మరి జనతాకిడి మరి చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి ప్లేసులు అక్కడ. కానీ ఈ మొదటి పీఠమైన ఆయన జన్మించిన స్థలంలోనే ఇక్కడ మరి ఈ పరిస్థితిలో కొంచెం ఎక్కువ డెవలప్మెంట్ లేకుండా, ఎండోమెంట్ లేకుండా ఉన్నది. కళ్యాణి చాళుక్యుల కాలంలో కొలనుపాకలో సోమేశ్వరాలయం, వీరనారాయణ స్వామి దేవాలయాలను అక్కడ నిర్మించారు. ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులు సైతం ఈ దేవాలయాన్ని ఎంతో అభివృద్ధిపరిచారు. సోమేశ్వర దేవాలయంలో శివలింగం స్వయంభూగా ప్రసిద్ధిగాంచింది. ఆలయానికి ఆనుకుని ఉన్న మరో దేవాలయంలోని శివలింగం మహిమాన్వితమైనదని భక్తుల నమ్మకం. పంచకోశ నగరంగా పిలువబడే ఈ క్షేత్రంలో కోటిలింగాలు ప్రతిష్ఠించే సమయంలో 1000 లింగాలు తక్కువ కావడం వల్ల ఒకే రాయిపై 1000 లింగాల్ని చెక్కి ప్రతిష్ఠించారట. అదే ఈ కోటిలింగేశ్వరాలయంగా ప్రసిద్ధికెక్కింది. ఈశ్వరుడితో పాటు వీరనారాయణ దేవాలయం, వీరభద్రుని దేవాలయం, ఇతర ఉప ఆలయాలను భక్తులు నిత్యం సందర్శిస్తూనే ఉంటారు. ప్రతి శివరాత్రికి సోమేశ్వరాలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. కోటిలింగాల శివుణ్ణి పూజిస్తే కోరిన కోరికలు తీరడంతో పాటు ఆయురారోగ్యం, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. కళ్యాణి చాళుక్యుల కాలం నుంచి కాకతీయులు, రైచర్ల పద్మనాయకులు, నిజాములు సైతం ఆలయాన్ని అభివృద్ధిపరిచిన వారే. 2000 ఏళ్ల కిందటి నుంచి నేటి వరకు ఆలయ ప్రాశస్త్యం అలాగే కొనసాగుతూ వస్తోంది. ఈ సోమేశ్వర స్వామి దేవాలయానికే ఈ మధ్య కాలంలోనే పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలోని కొన్ని దేవాలయాలను పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగింది. దాంతోపాటే సాకల మఠం, మంగళ మఠాన్ని కూడా కొంతవరకు పునర్నిర్మాణం కార్యక్రమం చేయడం జరిగింది. ఇంకొంత భాగం చేయవలసిన ఆవశ్యకత కూడా కలదు. వీటిని కూడా త్వరలోనే ఈ పూర్తిగా ఆ దేవాలయాన్ని పునర్వైభవం తీసుకురావడానికి పురావస్తు శాఖ ప్రయత్నాలు చేస్తుంది. సోమేశ్వరాలయం ఉత్తర ద్వారం గుండా వెలుపలికి వస్తే కాకతీయ కళా సంప్రదాయంతో నిర్మితమైన మరో స్థితిల శివాలయం మన కంటపడుతుంది. సోమేశ్వర ఆలయమంతా చాళుక్య, హోయిసల నిర్మాణ సంప్రదాయం కనిపిస్తే ఈ ఆలయం నిర్మాణంలో కాకతీయ శైలి ప్రతిబింబిస్తోంది. అందులో శివలింగం, ముఖమండపంలో నంది మిగులున్నాయి. ఆ ప్రక్కనే కేతీశ్వర స్వామి ఆలయం నూతన నిర్మాణంగా కనిపిస్తోంది. మత సామరస్యానికి, కుల సమైక్యతకు కేంద్రం కొలనుపాక. జైన మందిరం, సోమేశ్వరాలయం, వీరనారాయణ ఆలయం, బుద్ధ విగ్రహాలు భిన్న మతాల వారసత్వానికి నిదర్శనంగా నిలిస్తే కొలనుపాకలోని కులమఠాలు అప్పటి ప్రజల కుల సమైక్యతకు ప్రతీకగా నిలుస్తాయి. కాకతీయులు వీరశైవ మతాన్ని పోషించిన కాలంలో కొలనుపాకలో రజకుల మఠం, నాయి బ్రాహ్మణుల మఠం, వైశ్యుల మఠం, మాదిగ మఠం, మాలమఠం పేరిట సుమారు 18 రకాల కులాల మఠాలను అక్కడ నెలకొల్పారు. ఇంత పెద్ద సంఖ్యలో కులాలకు సంబంధించిన మఠాలు దేశంలో ఎక్కడా కనిపించవు. వీరశైవ మతంలో కులాలన్నీ సమానమే. అందుకే అన్ని కులాలను సమానంగా ఆదరించే దిశగా మఠాలు ఏర్పాటు చేసి అందులో విద్య, సంస్కృతి సంప్రదాయాలు, ఆధ్యాత్మిక బోధనలు జరిపేవారు. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసరికి దాదాపుగా కొలనుపాకలో ఉన్న 18 మఠాల్లో 1-2 తప్ప మిగతా 10-15 మఠాలు అన్నీ కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరుకోబడ్డాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది అందులో ఒకటి కుమ్మరి మఠం. మరి ఇప్పుడు ప్రభుత్వం అయినా కానీ గవర్నమెంట్ దాన్ని పట్టించుకొని ఖచ్చితంగా వీటిపై శ్రద్ధ తీసుకొని వీటిని జీర్ణోద్ధరణ కార్యక్రమం చేపట్టినట్లయితే మనం తిరిగి మన హిందూ సాంప్రదాయానికి ఒక ఆయువు పట్టులాగా ఈ కొలనుపాక గ్రామం అనేది భారతదేశంలో మిగిలిపోతుంది. ఇక్కడ మేము ఉన్నదైతే కుర్మ మఠం. ఈ కుర్మ మఠం కూడా ఇక్కడ ధూపదీప నైవేద్యానికి నోచుకోకుండా అయిపోయింది. ఇక్కడ ప్రతి శివరాత్రికి మా కుర్మలం ఇక్కడికి వచ్చి ధూపదీప నైవేద్యం పెడతాము. ఇక్కడ పూజ చేసేందుకు అయ్యగారు కూడా లేకుండా అయిపోయారు. ఇప్పుడు పేరు ప్రఖ్యాతలు కాంచిన మహమ్మాయి మఠం ఇది
విశ్వబ్రాహ్మణులకి అంటే పంచ కులాలకు సంబంధించిన మఠంగా పేరు ప్రఖ్యాతలు గాంచింది. ఒకప్పుడు అశేష భక్తజనులతో ఆదరాభిమానం పొందిన ఈ మఠం ప్రస్తుతం ధూపదీప నైవేద్యానికి కూడా నోచుకోవడం లేదు. చరిత్రకు సంబంధించిన సాక్ష్యాలుగా నిలిచే ఆలయాలు, విగ్రహాలు, శాసనాలు కొలనుపాక ప్రాంతంలో విస్తృతంగా లభ్యమయ్యాయి. వీటన్నింటినీ సోమేశ్వర ఆలయ ప్రాంగణంలో సంగ్రహపరుస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా 1969లో స్థల ప్రదర్శనశాల ఏర్పాటు చేశారు. కొలనుపాక చుట్టూ సుమారు 10 కిలోమీటర్ల పరిధిలో గత చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచే విగ్రహాలు, శాసనాలు ఇప్పటికీ లభ్యమవుతూనే ఉన్నాయి. గ్రామాల్లో, పంట పొలాల్లో లభ్యమైన సుమారు 50కు పైగా విగ్రహాల్లో కొన్నింటిని హైదరాబాద్కు చెందిన దాత ఎల్లారెడ్డి ఆర్థిక సాయంతో కొలనుపాక ప్రదర్శనశాలకు తరలించారు. ఇటీవల బయల్పడిన చారిత్రక సంపదను భద్రపరిచేందుకు భవనం లేక ఆలయ ప్రాంగణంలోనే ఆరుబయటే వదిలేశారు. మరికొన్ని విగ్రహాలు, శాసనాలను ఇంకా తరలించాల్సి ఉంది. అలనాటి పాలకుల శిల్పకళా వైభవాన్ని ప్రపంచానికి చాటే భారతీయ వారసత్వ సంపద ఇది. చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న పురాతన వస్తు ప్రదర్శనశాల నిర్లక్ష్యానికి గురవుతోంది. సందర్శన కోసం వచ్చే పర్యాటకులకు సైతం కనీస వసతులు కల్పించలేని పరిస్థితి. ఈ సోమేశ్వర టెంపుల్కు మరి 64లో ఒక మ్యూజియం ఏర్పడ్డది. ఈ తవ్వకాలలో వెళ్ళినటువంటి శాసనాల విగ్రహాలను ఈ టెంపుల్ ఆవరణంలోనే నిర్మించడం జరిగింది. ఈ మ్యూజియంకు ఇంకా తవ్వకాలలో మన ఒక దాత సహాయంతో కొన్ని విగ్రహాలను, కొన్ని శాసనాలను తవ్వుకొచ్చి అక్కడ బయట వేయడం జరిగింది. ఇంకా కొన్ని విగ్రహాలు ఇలా పట్టక బయటనే వేసినాము. దానికి మేము మరి దత్తాత్రేయ గారు తీసుకున్న అడాప్షన్కు వారి సహకారంతో, స్టేట్ గవర్నమెంట్ సహకారంతో మరి ఆర్కాలజీ మ్యూజియం డైరెక్టర్ గారిని సంప్రదించి ఒక ఎస్టిమేట్ కూడా వేయించాము 5.5 కోట్లకు. అవి ఇప్పటివరకు శాంక్షన్ కాలేదు. ఇంకా ఈ రాతి విగ్రహాలు అన్నీ కూడా వివిధ సామ్రాజ్యాలకు సంబంధించిన, అంటే రాష్ట్రకూట్లకు సంబంధించిన జైన విగ్రహాలు, జైన మతానికి సంబంధించిన విగ్రహాలు కానీ, అదేవిధంగా కళ్యాణి చక్రవర్తుల సామ్రాజ్యానికి సంబంధించిన శిల్పకళను, అదేవిధంగా కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించిన శిల్పకళను కూడా వాళ్ళు వేయించిన రాతి విడి విగ్రహాలను కూడా ఈ ప్రదర్శనశాలలో మనం చూడవచ్చు, ప్రత్యక్షంగా చూడవచ్చు. చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా ఎంతో ప్రాధాన్యమున్న కొలనుపాక గత పాలకుల నిర్లక్ష్యానికి గురైంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కొలనుపాకకు కొద్ది దూరంలోనే ఉన్న యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని ప్రభుత్వం వేల కోట్లు వెచ్చించి అభివృద్ధి పరుస్తోంది. అదే తరహాలో కొలనుపాకను సైతం అభివృద్ధి పరిస్తే పర్యాటక కేంద్రంగా వెలుగొందే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే రాష్ట్రంలో మొదటిసారిగా ఏర్పాటు చేసిన స్థల ప్రదర్శనశాలకు నూతన భవన నిర్మాణం కోసం సుమారు 5 కోట్ల అంచనాతో పురావస్తు శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. సోమేశ్వరాలయానికి ఆనుకుని ఉన్న వీరనారాయణ ఆలయం, చాకలి మఠాల పునర్నిర్మాణ పనులు ఇంకా పూర్తి కావాల్సి ఉంది. కొలనుపాకలో శిథిలావస్థకు చేరిన మఠాలను పునర్నిర్మాణం చేస్తే కుల మత సామరస్యానికి కేంద్రంగా కొలనుపాక నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొలనుపాక జైన దేవాలయంలో ఏటా మహావీరుని జయంతి, రథోత్సవానికి దేశ విదేశాల నుంచి జైనులు వేలల్లో తరలివస్తారు. శివరాత్రికి సోమేశ్వరాలయానికి భక్తులు పోటెత్తుతారు. కేవలం పరిసర ప్రాంతాల ప్రజలే కాదు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి సైతం భక్తులు అక్కడికి వచ్చి వెళుతుంటారు. సంక్రాంతికి సోమేశ్వరాలయంలో పెద్ద ఎత్తున జాతర నిర్వహించేవారని అక్కడ లభ్యమైన శాసనాలు చెబుతున్నాయి. ఈ మేరకు వచ్చే ఏడాది నుంచి ఉత్సవాలు నిర్వహించేందుకు గ్రామస్తులు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కొలనుపాకను ఆధ్యాత్మిక కేంద్రంగానూ అభివృద్ధి పరచాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. యాదాద్రిని సందర్శించిన భక్తులు కొలనుపాకను సైతం ఆదరించేలా ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇంకా అనేకమైన విగ్రహాలు చుట్టుపక్కల ప్రాంతంలో తవ్వకాలలో కూడా వెళుతాయి. ఇప్పుడు ఈ మ్యూజియంకు సరిపోను ప్లేస్ లేదు కాబట్టి ఇప్పుడు తవ్విన విగ్రహాలు కొన్ని ఉన్నాయి, ఇంకా తవ్వవలసిన విగ్రహాలు కూడా ఉన్నాయి. అవన్నీ ఒక దగ్గర మ్యూజియం లాగా ఏర్పాటు చేస్తే మా ఈ గ్రామానికి రాకపోకలకు వచ్చే ప్రయాణికులకు కూడా ఒక మ్యూజియం లాగా సరిపోని స్థలం కేటాయించి, మ్యూజియానికి సరిపోని స్థలం కేటాయించి ఆ విగ్రహాలను మ్యూజియంలో ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇక్కడ కొమరవెల్లికి కానీ
వేములవాడకు కానీ ఇటు చుట్టుపక్కల యాదగిరిగుట్ట ఇక్కడ కానీ మాకు ఈ దేవస్థానాలు చాలా ఉన్నాయి. అందులో కొలనుపాక గ్రామం కూడా ప్రథమము. దృష్టిలో పెట్టుకొని ఈ కొలనుపాక గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రముఖ పర్యాటక క్షేత్రంగా దీన్ని గుర్తించాలని మేము మీ ద్వారా కోరుకుంటున్నాం. ये म्यूज़ियम बहुत अच्छा है। यहाँ पर म्यूज़ियम को डेवलप करना चाहिए। यहाँ की जो तेलंगाना की सरकार है वो उनको और भी यहाँ पे स्टेप्स लेने चाहिए ताकि मंदिर में और भी लोग आ सके और इसका लाभ उठा सके। यहाँ पे खाने का प्रॉब्लम है, हम लोग दूर से आ रहे हैं तो लाइक कैंटीन्स वगैरह, ट्रांसपोर्ट थोड़ा कम है, वो ट्रांसपोर्ट थोड़ा अच्छा करना चाहिए। పురాతన కట్టడాలు, ఆలయాలు అలనాటి చరిత్రకు ఆనవాళ్లుగా నిలుస్తాయి. వాటిని భవిష్యత్ తరాలకు అందించాలంటే పాలకులదే ప్రధాన బాధ్యత. లేకపోతే మన వారసత్వ సంపద చరిత్ర పుస్తకాలకే పరిమితమవుతుంది. కొలనుపాక విషయంలోనూ ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే చరిత్రకు చెదలు పట్టే ప్రమాదం పొంచి ఉంది. కొలనుపాక గ్రామాన్ని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ దత్తత తీసుకున్నారు. గ్రామాభివృద్ధిలో భాగంగా ఆలయ అభివృద్ధికి, పురావస్తు ప్రదర్శనశాలకు నూతన భవన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.